ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో జ్యోతుల నవీన్ కుమార్ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ కమిటీలో కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుమర్తి రాఘవకు స్థానం కల్పించడంతో కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రాపురంలో కంచుమర్తి రాఘవ నివాసానికి చేరుకుని పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ కిర్లంపూడి మండల అభివృద్ధికి సహకారం అందించాలని సీనియర్ నాయకుడైన కంచుమర్తి రాఘవకు నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబు, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, అనుకుల శ్రీకాంత్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ, శృంగరాయనిపాలెం సర్పంచ్ పట్టు చంటిబాబు, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్, మండల తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ విశ్వనాథ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పెనగంటి బాబ్జీ, బొజ్జపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో మన సీనియర్ నాయకుడు మన ఎంపీపీ మన రాఘవ్ గారు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇటువంటి సీనియర్ నాయకులు అందరినీ గుర్తించి ఈ అభివృద్ధి కమిటీలో ఇవ్వటం చాలా సంతోషం. అదేవిధంగా ఈయనకి మన నియోజకవర్గంలో మన సీనియర్ నాయకుడు రాజు గారికి, అలాగే చంద్రం శెట్టి గారికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. వీరందరూ కూడా మన కిర్లంపూడి మండల అభివృద్ధిలో పాల్పంచుకుంటారని, అదేవిధంగా మన రాఘవ్ గారు కూడా అందరితో కలిసిమెలిసి ఉండిపోయే నాయకుడు అయినా వీరందరికీ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మన కిర్లంపూడి మండలం అభివృద్ధిలో అందరూ కూడా మన భాగం పంచుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మన విక్రమాన్ని ఈ రామచంద్రపురానికి ఎంతో చేశారు కాబట్టి మా వాళ్ళందరూ కూడా మరి ఆయనకి ఎంతో గొప్పగా రుణపడి ఉంటారని నేను మరీ కోరుతున్నానండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.